నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్న డాక్టర్లు. సర్దార్ సార్వై పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలు. కోల్కతా ప్రభుత్వం వారు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంపీ పీఎంపీ మంచిర్యాలలో నిరసన. కోల్కతా వైద్యురాలపై ఘటనకు నిరసనగా సింగరేణి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు రాస్తారోకో. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ విలేకరుల సమావేశం. అన్నమయ్య జిల్లా రాయచోటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్పై 9వ తేదీన జరిగిన హత్య ఘటనపై నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ఆసుపత్రులలో ఓపీ సేవలు నిలిపివేసి రాయచోటి ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాల నుండి బంగ్లా సర్కిల్ వరకు డాక్టర్లందరూ ర్యాలీ నిరసన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్పై జరిగిన హత్య ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చేసిన ప్రయత్నాన్ని మేము తప్పుపడుతున్నామని, ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్లు అందరము ధర్నా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 8వ తారీఖున డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ పైన 9వ తేదీ ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకందరికీ తెలుసు. ఈ విషయంలో మొట్టమొదటి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా 3 గంటల టైం పట్టిందని చెప్తున్నారు. పోలీస్ తర్వాత కేసు రిజిస్టర్ చేయడానికి కానీ, తర్వాత ఫస్ట్ ఇది సూసైడ్ అన్నట్టుగా చిత్రీకరించారు. ఆ తర్వాత దానిని మళ్ళీ లేదు హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పారు. ఇంజురీస్ అయితే చూసిన వెంటనే మనకు తెలుసు, అక్కడ ఇంజురీస్ చూసిన వెంటనే ఇది హత్యనే చేశారని చెప్పేసి తెలుస్తుంది. అటువంటిది మీరు సూసైడ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు అక్కడ. సో ఈ చర్య పట్ల మేమందరం ఐఎంఏ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మన రాయచోటి అన్నమయ్య జిల్లాలో డాక్టర్స్ అందరూ కలిసి ఈరోజు సంఘీభావం తెలుపుతూ ఆ ఇన్సిడెంట్కి అగెనెస్ట్గా మేమందరము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మా వాయిస్ కూడా మేము వినిపిస్తున్నాం వాళ్ళకి సపోర్ట్గా. ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ క్లినిక్స్ అన్ని క్లోజ్ చేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో మేమందరం కోరుకున్నది ఏమంటే హాస్పిటల్లో మాకు సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కావాలి. తర్వాత ప్రజలకు కానీ పబ్లిక్కి కానీ, తర్వాత లేదంటే డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇటువంటి అకృత్యాలు కానీ ఈ విధంగా క్రూరంగా ఒక మహిళ పట్ల చేయడాన్ని నినదిస్తూ చేస్తున్నటువంటి ఈ నినాదంలో మేము కోరుకున్నది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కావాలి. ఇందాకే డాక్టర్ చెప్పారు 6 hours లోపల రిజిస్టర్ చేయాలని. ఇంకా తొందరగానే చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. సిబిఐ వచ్చి ఈ విషయాలు బయటికి చెప్పేంత దుస్థితి మనకు ఉంది ఈ కాలంలో. అలా లేకుండా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, సంజయ్ రాయ్ అనేసి, అతను వచ్చేసి పోలీస్ వాలంటీర్ అంట. సో అతని మీద ఇప్పుడు కేసు పెట్టారు. కానీ ఈ కేసులో ఒకడే అంత క్రూరంగా చేయగలడా అనేది మాకు అందరికీ డౌట్స్ ఉన్నాయి. సో ఆ అమ్మాయికి వచ్చేసి కాళ్ళు విరగడం జరిగింది, అలాగే నెక్ బోన్ విరగడం జరిగింది, అలాగే ఆమెకు కళ్ళల్లో ఇంజరీస్ ఉన్నాయి. ఇవన్నీ నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంది. ఇంత ఘోరంగా క్రూరంగా మనిషిని చంపి లైంగిక వేధింపులు చేయడం అనేది నిజంగా ఇది చాలా అమానుషం. మనం ఏ కాలంలో ఉన్నామనేది మనకందరికీ ఇదిగా ఉంది. హీలింగ్ హ్యాండ్స్కే ఈ విధంగా బ్లడీ ఇంజరీస్ కావడం అనేది నిజంగా ఇది గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి ఇది. కాబట్టి మీరందరూ కూడా మా వాయిస్ని, మా డాక్టర్స్ని సేఫ్టీ ఎన్విరాన్మెంట్లో పనులు చేసుకునేట్టు అందరికీ పబ్లిక్ సైడ్ నుంచి కానీ ఇటువంటి అకృత్యాలు చేసేటట్టు వాళ్ళ దగ్గర నుంచి మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. I'd like to thank everyone for making this event successful with your gracious presence. First of all, recently in Kolkata, a lady doctor was brutally murdered. There is a proverb which says that doctor is an embodiment of God. It is our primary responsibility to protect the doctors and to protest against this event. Bapuji used to say that true independence is achieved only if a woman can walk freely in the middle of the night without any fear.
But let us aim for the true independence. Government should enforce strict laws so that these kind of incidents should never take place. We want justice in this matter. And moreover, ధర్మో రక్షతి రక్షితః అన్నారు. అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి మనం కూడా ధర్మాన్ని రక్షిద్దాం. అన్యాయాన్ని ఎదిరించడం కూడా ధర్మాన్ని రక్షించడమే అవుతుంది. ఆడదంటే అబల కాదు, సబల అని నిరూపిద్దాం. అంతేకాదు, ఈ మార్పు అనేది ఒకరితో సాధ్యం కాకపోవచ్చు, కానీ మార్పు అనేది ఒకరితోనే మొదలవుతుంది. ఈ సందర్భంగా శ్రీశ్రీ గారు చెప్పిన కవిత మహాప్రస్థానంలో గుర్తుకు తెచ్చుకుంటూ, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను, నేను సైతం విశ్వరుష్టికి అశ్రు ఒక్కటి దారపోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకనిచ్చి పోసాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి దారపోసాను. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలని ఆశిద్దాం. అలాగే గురజాడ అప్పాజారావు గారు చెప్పిన మాటలను కూడా గుర్తుకు తెచ్చుకుంటూ, సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారికి తోడిపడవవి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఎవరికో ఏదో జరిగిందని మనం ఊరికేనే ఉండకూడదు. మన తోటి వారికి, తోటి మహిళకి, అందులోనూ లేడీ డాక్టర్కి జరిగిన అన్యాయాన్ని మనం అందరం ప్రతిఘటించాలి. వి వాంట్ జస్టిస్ ఇన్ దిస్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న వేడుకలు బస్టాండ్ కొడలి వద్ద బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎలకతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలగటి ఇంద్రసేనారెడ్డి, ఎలకతుర్తి సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు రవీందర్ గౌడ్, శీలం అనిల్ కుమార్, పాక రమేష్, శనిగరపు వెంకటేష్, గుడిసెల విక్రమ్ గౌడ్, ప్రదీప్ గౌడ్, బూర్ గుడిసెల రాజయ్య గౌడ్, వీరస్వామి గౌడ్, లోకిని సూర్య మరి నాటి రాజరిక పాలనపై, రాజరిక పోకడలపై తిరుగుబాటు చేసి రాజ్యాంగాన్ని చేపట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఎంతో ధైర్యవంతుడు. మరి సర్దార్ పాపన్న వారసులుగా మనం ఈ యొక్క గౌడ బిడ్డలకు పుట్టినందుకు మనం ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను ఈ సందర్భంగా భావిస్తాను. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన గౌడ్ సైడ్ వాళ్ళు చాలా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు కనుక ఆయన వారసులుగా మనం ఉన్నాడు, చాలా గొప్ప విషయం అది. మరి అదే రకంగా ఒకసారి సర్వాయి పాపన్న యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే నిరుపేద గీత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి సర్వాయి పాపన్న మరి అంచెలంచెలుగా అంటే జనాలకి వెళ్ళి బహుజనులను సమీకరించి ఆ బహుజనులను సమిష్టి చేసుకొని మరి తన తల్లి పైసా కూడా పెట్టినటువంటి ధనాన్ని కూడా ఏదో రకంగా చేజిక్కించుకొని ఒక చిన్నపాటి సైన్యం ఏర్పరచుకొని అంచెలంచెలుగా పోరాడుతూ గోల్కొండ కోట మీద కూడా జెండా బాచిన మనగాడు సర్దార్ సర్వాయి పాపన్న అని మనం గర్వపడవలసినటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను చెప్తూ, మరి అదే విధంగా ఇప్పుడు నేటి సమాజంలో కూడా బహుజనులందరిలో కూడా రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం కూడా మన గౌడ సోదరులపై ఉందని నేను ఈ సందర్భంగా మన గౌడ సోదరులకు కూడా నేను ఒక విన్నపం కూడా. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకు వెళ్ళా చెప్తే పెద్ద గొప్ప కాదు, కానీ మన గౌడ సామాజిక వర్గం చైతన్యం కలిగిన వాళ్ళు కనుక ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూడా ఆల్ క్యాస్ట్ అంటే అన్ని సామాజిక వర్గాలలో కూడా రాజకీయ చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా మన గౌడ సోదరులపై ఉంటుందని నేను ఈ సందర్భంగా నేను భావిస్తూ, మరి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వీక్షించినటువంటి ప్రతి ఒక్క గౌడ అన్నకు పోతే పార్టీ నాయకులైనటువంటి పెద్దలకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటూ అడుగుతారా రాజుగాడు ఉన్నంత కాలం రంగులేదు ఎక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏం తీయాలా ఓకే రైట్ ఏదైనా మా
सरदार बाबन गौड़ अमर है। सरदार सरदार बाबन गौड़ अमर है। सरदार बाबन गौड़ अमर है। अमर है अमर है बाबन गौड़ अमर है। अमर है अमर है बाबन गौड़ अमर है। సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మన గ్రామంలో మన సూరారం గ్రామంలో వేడుకలను జరుపుకుంటూ అందరి సమక్షంలో మన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క ప్రేమానురాగాలకు మన నాయకుడిగా మన పొన్నం ప్రభాకర్ గౌడ్ మనకందరికీ సేవ చేయడానికి వచ్చింది కాబట్టి ఎన్నో గత చరిత్రలో ఆయన మేల్కొల్పి పొందినాడు. కావున ఈరోజు ఈ శుభ సందర్భంగా ఆయనను మనం గత స్మృతులుగా భావించి ఆయనను వేడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్య విద్యార్థిని హత్యను ఖండిస్తూ సింగరేణి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థి సంఘ నాయకులు, స్థానిక వైద్యులు గోదావరి కని ప్రధాన చౌరస్తా నుండి మున్సిపాలిటీ జంక్షన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ తీసి జాతీయ రహదారిపై మానవ వలయంగా మారి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది డాక్టర్ ఫరీద్, డాక్టర్ రవివర్మ, డాక్టర్ అనుష మాట్లాడుతూ ప్రాణాలు పోసేది దేవుళ్ళు అయితే వాటిని నిలబెట్టేది వైద్యులు. అలాంటి వైద్యులకే రక్షణ కరువైపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం వైద్యులపై, వైద్య సిబ్బందిపై జరిగిన దాడులను సైతం భరించాము, కానీ తమ ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోవమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసిన దోషులు ఎంతటి వారినైనా సరే వాటిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ అశోక్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్, కళాశాల సిబ్బంది, స్థానిక వైద్యులు డాక్టర్ మోహన్ రావు, టిఎస్ జూడా, సిమ్స్ ప్రెసిడెంట్ పి ప్రశాంతి పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. రామగుండం మెడికల్ కాలేజ్ లో అందరికీ నమస్కారం. ఈరోజు సిమ్స్ జూడా ఐఎంఐ ఇచ్చిన విదేశాల ప్రకారం ఈరోజు మేము ర్యాలీ చేయడం జరిగింది, రాస్తారోకో చేయడం జరిగింది. ముందుగా నేను ఇన్ని రోజుల ప్రకారం ఇండియా ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకునేవాడిని. కానీ ఈ ఇన్సిడెంట్స్ తర్వాత అట్లీస్ట్ నేను ఇండియన్ సిటిజన్ అని చెప్పుకోవడానికి కూడా బాధ ఉంది. భరతమాత అని పిలిచే ఈ తల్లి లాంటి దేశంలో మాతృమూర్తికి చోటు లేకుండా జరిగింది. ఇంత జరుగుతున్నా కానీ ఏ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇండియా ఇస్ ఏ కంట్రీ వేర్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ కెన్ బి సోల్డ్
openly, but the sanitary pads which are essential for the girls are hidden in the newspapers. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామంటే ఎలాంటి దేశంలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఇది న్యూస్ పేపర్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ ఆర్ హైడింగ్ ద ట్రూత్. I request all the newspapers, social media platforms, everyone to respond and take serious action on this. సార్, శిక్ష ఎలా ఉండాలంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలన్నా కూడా భయపడే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమతా సైనిక్ దళ అధ్యక్షులు కంచర్ల చిట్టిబాబు, గోశాల సుధాకర్, కనపర్తి బజ్జిబాబు తదితరులు ఈ సందర్భంగా పలువురు ఎస్సీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిస్తున్నాం. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇచ్చిన తీర్పు వల్ల రాబోయే రోజుల్లో అసలు రిజర్వేషన్లు తీసివేసే పరిస్థితి ఉంది. అంతేకాదు క్రిమినల్ చట్టం తీసుకురావడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కి పిలుపునిస్తున్నామని తెలిపారు. అనంతరం కరపత్రంను ఆవిష్కరించారు. 21వ తారీఖున జరగబోయేటటువంటి భారత్ బంధుని విజయవంతం చేయాలని మేమందరం ఇక్కడ సమావేశం అయ్యడం జరిగింది. కాకపోతే ఏంటంటే రాబోయే రోజుల్లో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జరుగుతున్నటువంటి తీరు చట్టసభల్లో చట్టాలు చేయాలా, ఇలాంటిది ఆర్టికల్ 341 ప్రకారంగా చేయకుండా సొంత లాభం కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 92 నుంచి 102 మంది ఎంపీలు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిస్తే ఆ క్రీమిలేయర్ పదాన్ని తీసేస్తారని చెప్పి అబద్ధపు మాటలు చెప్తున్నారనేది మా యొక్క భావన. ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆ జడ్జిమెంట్ ఆర్టికల్ 341 ప్రకారంగా చేయాలి కాబట్టి మీరు చేయలేదు కాబట్టి ఆ జడ్జిమెంట్ తప్పని అని చెప్పి పార్లమెంట్లో పెట్టి కొట్టివేయచ్చు. మీరు దాన్ని కొట్టివేయట్లా. దీన్ని పట్టిపోయింది మీరేంటంటే నాటక పూటకాలు చేసేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారని మా భావన, మా తలంపు. కాబట్టి ఇదే విధంగా మీరు ప్రచురితం చేయాలని భావిస్తున్నారు. కాబట్టి 29 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క వర్గానికి, దళిత వర్గానికి, ఎస్సీ ఎస్టీ వర్గాలకి మీరు అన్యాయం చేయాలని, రిజర్వేషన్లే తీసేయాలని, దీన్ని మీ ఆలోచనని తిప్పికొట్టాలనే విధంగా మేము 21వ తారీఖున భారత్ బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత సోదరులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఒక కులాన్ని జతపరచాలన్నా, ఒక కులాన్ని తీసివేయాలన్నా ఆర్టికల్ 341 ప్రకారంగా, ఆర్టికల్ 342 ప్రకారంగా మనకి పార్లమెంట్లో చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిని ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలకు తూట్లు పొడిచి ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఈరోజు తప్పుదావ వర్గీకరించేటటువంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వీటికి విరుద్ధంగా, దీనికి వ్యతిరేకంగా మేము నినాదాలు చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి దయచేసి ఉన్నటువంటి 22 మాలపల్లిలే కాకుండా ఎస్సీ ఎస్టీ అందరూ కలిసి దీన్ని రేపు 21వ తారీఖు జరగబోయేటటువంటి స్వచ్ఛందంగా మీరందరూ వచ్చి రేపటి రోజున మేమందరం ప్రతి ఒక్క పేటని సందర్శించాలని ఇష్టపడతా ఉన్నాము. ప్రతి ఒక్క పేటకు వచ్చి మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేస్తాము. కాబట్టి అన్నీ మీరు మనసులో పెట్టుకొని రాబోయే రోజుల్లో మన భావతరాలకి ఒక మెట్టు వేయాలంటే మనందరం జతపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. కాబట్టి మనందరం జతపరిచి తీర్పుని వ్యతిరేకించి, తీర్పుని డిజాల్వ్ చేసి, తీర్పుని అదే పార్లమెంట్లో పెట్టించి రద్దు చేసే విధంగా మనందరం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. కంచర్ల చిట్టిబాబు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన చీరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఏ ఉద్దేశంతో అంటే మొన్న ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ మీద తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ, అలాగే వర్గీకరణ అంశమే కాకుండా అతి భయంకరమైన క్రిమిలేయర్ అనే ఒక మళ్ళీ ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని ఆ తీర్పులో చొప్పించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు ఒక మాట అన్నాడు. ఈ ప్రెస్ మీట్లో ఆ మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా చెప్పాడు, క్రిమిలేయర్ స్టార్ట్ చేయాలి అంటే సుప్రీంకోర్టు నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల్లో కేవలం ఒక 50 కుటుంబాల, బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. మరి నిజంగా క్రిమిలేయర్ అంటే ఒక 70,000 రూపాయల శాలరీ వచ్చే అటెండర్ పోస్ట్ కాడ నుంచి ఎంత పెద్ద
ఉద్యోగం అయినా సరే ఒక్కసారి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన తర్వాత అతనితో రిజర్వేషన్లు అంతమైపోతాయి. తర్వాత ఆ కుటుంబంలో ఏ సభ్యుడికి కూడా అన్నదమ్ములకు కానీ పిల్లలకు కానీ ఎవరికి వర్తించదు అనేది. మరి అదే క్రిమిలేయర్ మరి మీ సుప్రీంకోర్టులో ఉన్న 50 కుటుంబ ప్రధాన న్యాయమూర్తులకి చెల్లదా అన్నాడు. అలాగే ఈ దేశంలో ప్రధానమంత్రులుగా ఉన్న కుటుంబ వ్యక్తులకి చెల్లదా అన్నాడు. అలాగే ఎంపీలు ఎంతమంది తాతల కాడ నుంచి వాళ్ళ బాబుల కాడ నుంచి పిల్లలు ఎలా అయితే ఒకటి తర్వాత ఒకడు ఎలా గెలుస్తున్నాడో అలాగే ఎమ్మెల్యేలు వాడిపోతే వాడు అన్న, వాడిపోతే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకు ఇట్లా ఎట్లయితే వస్తున్నారో మరి దీనికి క్రిమిలేయర్ వర్తించదా అని మేము అడుగుతాం. ఒక ఎస్సీ ఎస్టీలకి మాత్రమే క్రిమిలేయర్ ఎందుకు అనేది ఒక ఆర్ఎస్ఎస్ అనే భావాజాలాన్ని ప్రభుత్వాలే ముందుకు తీసుకొని ఆ ప్రభుత్వాలు వెనకుండి సుప్రీంకోర్టుతో ఇలాంటి నిర్లజ్జమైన తీర్పుని వెలువరించడం కూడా చాలా బాధాకరమైన విషయం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందే అవుతుంది. కాబట్టి ఈ తీర్పుని ఖండిస్తూ మరి ఎవరైతే ఉత్తరప్రదేశ్లో దళిత సంఘాలు, భీమార్మీ మరి రావణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ తీర్పుని మేము ఖండిస్తూ భారత్ బంద్ రేపు 21వ తారీఖున పిలుపునివ్వటం జరిగింది. వాళ్ళు ఆ భారత్ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ ప్రజలను కోరుతూ అలాగే చీరాల్లో కూడా ఈ బంద్ను మిత్రులు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 21వ తారీఖున జరుగుతున్నటువంటి బంద్లో భాగంగా ఈరోజు బంద్ను జయప్రదం చేయమని కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. చీరాల ప్రజలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు, మహిళలు, పెద్దలు, చిన్నలు తారతమ్యం లేకుండా భావితరాలకు భవిష్యత్తు కోసం ఈ జరుగుతున్నటువంటి బంద్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, 1వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది చట్టబద్ధత కాదు. చట్టాలు ఏదైనా సవరణ చేయాలంటే, వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ 341 ప్రకారం అది చట్టసభల్లోనే చర్చించి మెజార్టీ తీర్మానం ప్రకారం చట్టం చేయాలి. దాన్ని రాజ్యసభ అంగీకరించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో మాత్రమే ఏదైనా అది అంశం బయటికి రావాలి. సుప్రీంకోర్టుకు అది హక్కు లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా చట్టం జరిగితే అది మంచిగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ మాత్రమే సుప్రీంకోర్టు బాధ్యత. అలా కాకుండా ఈరోజు బీజేపీకి మెజార్టీ లేదని ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా ఖండిస్తున్నారు. కాబట్టి పార్లమెంట్లో గెలవలేక దొడ్డిదారిన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈరోజు ఈ తీర్పునివ్వడం జరిగింది. అలాగే క్రిమిలేయర్ అనే పద్ధతి భారతదేశంలో ఏనాడు లేదు. మా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే క్రిమిలేయర్ పెట్టాలా? మీకెందుకు లేదు? ఓసీలకు ఎందుకు ఉండదు? మీరెందుకు ప్రశ్నించుకోవట్లేదు? బ్రదర్ చెప్పినట్టు ఈ సుప్రీంకోర్టులో ఆ క్రిమిలేయర్ విధానాన్ని ఎందుకు పెట్టట్లేదు? కేవలం ఓట్లు రాజకీయం కోసం ఈ క్రిమిలేయర్ విధానాన్ని పెట్టారు. ఈ క్రిమిలేయర్ విధానంతో భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికి కూడా ఈ వర్గీకరణ అనే రిజర్వేషన్ అనేది వర్తించకుండా చేసే కుట్రలో భాగంగా ఈరోజు ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. ఇది మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 15-16 రాష్ట్రాలు దీన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి అసెంబ్లీలో పార్లమెంట్కి కూడా పంపడం జరిగింది. ఈరోజు ఏ మాదిగలు సోదరులు అయితే సుప్రీంకోర్టులో వేసి మాకు ఈ హక్కు కావాలి, వర్గీకరణ కావాలి అంటున్నారో అలాంటి మాదిగ సోదరులే ఈరోజు మాయావతి లాంటి వాళ్ళు అనేక మంది పెద్ద స్థాయి నాయకులు రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ధర్మాన్ని, న్యాయాన్ని పాటించి పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని చట్టం చేయకుండా వ్యతిరేకంగా ఎలా అయితే ఇప్పుడు కొనసాగుతుందో దాన్ని కొనసాగించే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ రేపు 21వ తారీఖు జరుగుతున్నటువంటి బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్న డాక్టర్లు. సర్దార్ సార్వై పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలు. కోల్కతా ప్రభుత్వం వారు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంపీ, పీఎంపీ మంచిర్యాలలో నిరసన. కోల్కతా వైద్యురాలపై ఘటనకు నిరసనగా సింగరేణి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు రాస్తారోకో. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ విలేకరుల సమావేశం.